ప్రపంచ చరిత్రలోనే 100% నోబెల్ ప్రైజ్ రిజల్ట్ సాధించిన ఈ అద్భుతమైన క్లాస్ రూమ్ కథ ఏంటో తెలుసుకుందాం. అది 1940వ దశకం. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు అప్పట్లో అమెరికాలోని చికాగో యూనివర్సిటీకి చెందిన ఎర్కస్ అబ్జర్వేటరీలో ఉండేవారు. ఆయన ఒక ప్రత్యేకమైన ఫిజిక్స్ కోర్సు బోధించాల్సి ఉంది. కానీ ఆ కోర్సులో చేరింది కేవలం ఇద్దరు స్టూడెంట్స్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరి కోసం చంద్రశేఖర్ గారు ప్రతి వారం విస్కాన్సిన్ నుండి చికాగో వరకు దాదాపు 80 మైళ్ళ దూరం కారులో ప్రయాణించి వచ్చేవారు. అప్పట్లో దారి కూడా సరిగ్గా ఉండేది కాదు, పైగా గడ్డకట్టే చలి. అయినా సరే ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా ఆయన ఆ ఇద్దరు విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆ కోర్సు పేరు స్టెల్లార్ అట్మాస్ఫియర్స్. అగ్నిగోళాలైన నక్షత్రాల అంచుల్లో ఎలా ఉంటుందో, అంత తీవ్రమైన ప్రదేశాల నుండి ఎలాంటి రేడియేషన్ వెలువడుతుందో అర్థం చేసుకునే సబ్జెక్ట్ ఇది. ఆ ఇద్దరు విద్యార్థుల పేర్లు సుంగ్ డావో లీ, చెన్నింగ్ యాంగ్. తన శిష్యులపై చంద్రశేఖర్ గారు ఉంచిన నమ్మకం వృధా పోలేదు. 1957లో భౌతిక శాస్త్రంలో ఆ ఇద్దరు విద్యార్థులకు నోబెల్ బహుమతి వచ్చింది. విశేషం ఏంటంటే తన శిష్యులకు నోబెల్ వచ్చిన 26 ఏళ్ల తరువాత, అంటే 1983లో గురువుగారైన చంద్రశేఖర్ గారికి కూడా నోబెల్ బహుమతి వచ్చింది. ప్రపంచ విద్యా చరిత్రలో ఒక క్లాసులో చదివిన విద్యార్థులు, చెప్పిన గురువు, ఇలా అందరూ నోబెల్ గ్రహీతలు కావడం అదే మొదటిసారి, అదే చివరిసారి. సంఖ్య ముఖ్యం కాదు, సత్తా ముఖ్యమని నిరూపించిన గొప్ప ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని ఆయన ఎప్పుడూ నిరాశపడలేదు. తన బాధ్యతను ఒక యజ్ఞంలా భావించారు. అందుకే నేడాయన పేరు శాస్త్రవేత్తల జాబితాలోనే కాదు, ప్రపంచంలోని అత్యుత్తమ గురువుల జాబితాలో కూడా చిరస్థాయిగా నిలిచింది. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు ప్రపంచ ఫిజిక్స్కు చేసిన సేవల గురించి, ఆయన మేధస్సు గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం.